ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు అవసరమైన ఆర్థిక భరోసాను కల్పించామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పర్యాటక రంగంలో విశాఖను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలని పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన ఆర్థిక భరోసా కల్పించిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రైవేటీకరణ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ను మినహాయించి స్టీలు ఉత్పత్తి పెంచాలనేదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టం చేశారు. నష్టాల్లో ఉన్న సంస్థ విలీనానికి సెయిల్ అభ్యంతరం చెప్పిందని, నష్టాల నుంచి బయటపడ్డాక అప్పగించమని చెప్పిందని మంత్రి తెలిపారు. మరో భారీ ప్రాజెక్టు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కు భవిష్యత్తులో ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి ప్రకటించారని వెల్లడించారు. ఈ సంవత్సరం ఆగస్టు నెలాఖరుకు స్టీల్ ప్లాంట్ను లాభాల బాట పట్టిస్తామని కేంద్ర మంత్రి పేర్కొంటూ, దాదాపు 11,440 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కి ప్రకటించడం జరిగింది. ఈ 11,440లో 10,300 కోట్లు ఈక్విటీ షేర్ కింద, అలాగే 1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ కింద కూడా స్పెసిఫై చేసి ప్రకటించడం జరిగింది. ఏదైతే డిజిన్వెస్ట్మెంట్ ఉందో ప్రైవేటీకరణ, దాని నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ని మినహాయించాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ ని కాపాడాలి అనేటువంటి సెంటిమెంట్ ని గౌరవించాలి అనేటువంటి ఒక ఆలోచనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈ రోజు ఆయన పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించి యంత్రాల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి ప్రయోగశాలను సందర్శించి ప్యానెల్ తవ్వకాల్లో వస్తున్న వివిధ రకాల రసాయనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇటీవల 1,000 కోట్ల రూపాయలు అందజేశామని తెలిపారు. వచ్చే నెల 1 నుంచి 2వ కట్టర్ పని ప్రారంభిస్తుందని, 3వ కట్టర్ ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. 3 కట్టర్ల ద్వారా త్వరితగతిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు పట్టణంలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలించారు. నిడదవోలు సమీపంలోని ఐరన్ బ్రిడ్జిని మంత్రి పరిశీలించారు. సమిశ్రగూడెం మలుపు వద్ద కనీస రక్షణ లేకుండా గ్రిల్ విరిగి ఐరన్ బ్రిడ్జి ప్రమాదకరంగా మారడంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలిగే ఏ అంశాన్ని సహించబోనని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. త్వరలోనే లబ్ధిదారులకు టిట్కో గృహాలు అందించేందుకు చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటిస్తూ విశాఖపట్నంలో పర్యాటకపరమైన అవకాశాలను కల్పించాలని రాష్ట్ర టూరిజం శాఖ ఎండీ ఆమ్రపాలి సూచించారు. పర్యాటక ప్రాజెక్టులు, ప్రణాళికల రూపకల్పన, మౌలిక వసతుల ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై ఆమె విశాఖ జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యాటక రంగంలో విశాఖను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలన్నారు. క్రూయిజ్ టూరిజంకు సంబంధించి పోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక టెర్మినల్స్ నిర్మించి అవసరమైన వసతులు సమకూర్చాలని సంబంధిత అధికారులకు సూచించారు. నగరంలోని ప్రస్తుత బీచ్లకు అనుబంధంగా అదనపు బీచ్లను అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. కంబాలకొండ, గంభీరం, తాటిపూడి రిజర్వాయర్లలో బోటింగ్ అవకాశాలపై దృష్టి సారించాలని, జూ పార్కులో అదనపు హంగులు కల్పించాలని ఆమె అధికారులకు సూచించారు. వచ్చే నెల 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ప్రతిపాదిత అంశాలను వచ్చే నెల 4వ తేదీ సాయంత్రం లోపుగా కేబినెట్ ఆమోదం కోసం పంపాలని వివిధ ప్రభుత్వ శాఖలకు సీఎస్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
జిల్లాలో పారిశ్రామిక రంగంలో ఉన్న అవకాశాలపై దృష్టిని సారించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పర్యాటక, ఆతిథ్య రంగాల్ని సేవా రంగాలుగా పరిగణిస్తున్న నేపథ్యంలో పర్యాటక రంగంతో పాటు ఆతిథ్య రంగాలైన హోటళ్లు తదితరమైన వాటిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పల్లె పండుగ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులపై కలెక్టర్ దృశ్య మాధ్యమంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓలు, ఏపీఎంలు, పీఆర్ఏఈలకు పలు ఆదేశాలను జారీ చేశారు. మొదటి విడత గోకులాల నిర్మాణం ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. పల్లె పండుగ కార్యక్రమం కింద జిల్లాలో 2042 సీసీ రోడ్ల పనులను మంజూరు చేయగా వీటిలో ఇప్పటి వరకు 1969 రోడ్ల నిర్మాణం ప్రారంభమైందని చెప్పారు. మీ పంచాయతీరాజ్ సీసీ రోడ్డు ఈ వర్కుల్లో ఈ గ్రౌండ్ అయిన 1949లో ఇప్పటి వరకు ఓన్లీ 945 వర్కులు మాత్రం మనం కంప్లీట్ చేస్తాం. అవి ఇమ్మీడియట్ గా కంప్లీట్ అయ్యే విధంగా మీరు యాక్షన్ తీసుకోండి. ఈ వారం కానీ నెక్స్ట్ వీక్ కానీ టోటల్ బిల్లులు పడుతున్నాయి. టోటల్ ఇప్పుడు వరకు పెండింగ్ ఉన్న 5 వారాలు 6 వారాలు మొత్తం అన్ని కూడా ఒకసారిగా బిల్లులు పడుతున్నాయి. అదే విషయాన్ని మీరు వెండర్స్ చెప్పి పనులు స్పీడప్ చేయించాలి. ఎండిఓ దాన్ని కోఆర్డినేట్ చేయాలి. ఏఈపీఆర్, ఏపీఓ ఇదే పని మీద ఉండాలి. విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన విడుదల చేసిందని ఉపకులపతి టీవీ కట్టమణి తెలిపారు. డిగ్రీ పాస్ అయిన వారు, చివరి సంవత్సరం పరీక్షలు రాసేవారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే పరీక్షల్లో అర్హులైన అభ్యర్థులు మాత్రమే గిరిజన విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి అర్హులని తెలిపారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ పి ధాత్రిరెడ్డి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. సడక్ సురక్ష అభియాన్ ప్రచారంలో భాగంగా అనకాపల్లి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రతిరోజు సగటున 473 మంది ప్రతి 3 నిమిషాలకు ఒకరు చొప్పున రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని అన్నారు. భద్రత కోసం ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అలాగే మద్యం సేవించి మొబైల్లో మాట్లాడుతూ వాహనాలు నడపరాదని చెప్పారు. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆర్థిక ప్రగతికి, ప్రజా సంక్షేమానికి బ్యాంకర్ల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో 3వ త్రైమాసికానికి సంబంధించిన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాధాన్యతా రంగాలకు ఎక్కువగా నిధులు కేటాయిస్తూ బ్యాంకుల వారీగా లక్ష్యాలు చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. ఆర్థిక ప్రగతే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రాయోజిత పథకాలను సఫలీకృతం చేయటంలో బ్యాంకర్ల పాత్ర కీలకమని చెప్పారు. మహాకుంభమేళా కోసం తూర్పు కోస్తా రైల్వే నర్సాపూర్, బెనారస్ స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైలు ఈ నెల 26 ఫిబ్రవరి 2వ తేదీల్లో నర్సాపూర్ నుంచి బయలుదేరి బనారస్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 27 ఫిబ్రవరి 3వ తేదీలో బనారస్లో బయలుదేరి నర్సాపూర్ చేరుకుంటుంది. ఈ రైలు రాష్ట్రంలోని రాజమహేంద్రవరం, దువ్వాడ, విజయనగరం స్టేషన్లలో ఆగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు అవసరమైన ఆర్థిక భరోసాను కల్పించామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. జాతీయ వార్తలు 8:30 వింటారు.